హాయ్ మామ. నేను ఆర్ఆర్‌బీ జేఈఈ ఎగ్జామ్ రాయడానికొచ్చాననమాట. సో, ఆర్ఆర్‌బీ జేఈఈ ఎగ్జామ్ నాకు కాకినాడలో సెంటరొచ్చింది. మధ్యాహ్నం 3:00 రిపోర్టింగ్ టైమ్. సో, సేమ్ అదే 3:00కి నేను సామర్లకోట రీచ్ అయ్యాను. సామర్లకోట నుంచి మళ్ళీ కాకినాడ ఎళ్ళాలంటే ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ. సో, 4 గంటలకేమో గేట్ క్లోజ్ చేసేస్తారు. సో, ఏం చేయాలని చెప్పేసి ఏంట్రా గంటలో ఇంకా నేను హాల్ టికెట్ ప్రింట్ కూడా తీసుకోలేదు. ప్లస్ కాకినాడ ఎళ్ళాలి. ఫుడ్ కూడా ఏం తినలేదు లంచ్. ఇవన్నీ ఆలోచిస్తున్నాను ఏం చేయాలిరా అని. సరే ఫుడ్ పక్కనెట్టండి ఎగ్జామ్ అయ్యాకన్నా తింటాం. కానీ ఈ గంటలో ఎలా ఎళ్ళాలి? ఏంటి? అని చెప్పేసి ఆలోచిస్తుంటే కంగారు పడలేదు. ఆలోచించాననమాట. ఏంటి? ఎలా ఎళ్ళాలి? అని చెప్పేసి. సరే దేవుడే ఉన్నాడు కదా! అని చెప్పేసి నేను బయటికెళ్ళాను. వెంటనే నేను వెళ్ళాను బయటికి. వెంటనే బస్సొచ్చింది ఎక్కేసాననమాట. సో, హాఫ్ అన్ అవర్‌లో తీసుకెళ్ళిపోయాడు. వెంటనే పక్కనే జిరాక్స్ షాప్ ఉంది. అక్కడ ప్రింట్ తీసుకున్నాను. అండ్ 20 మినిట్స్ బిఫోరే నేను ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళిపోయాననమాట. సో, ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆల్‌వేస్ ఫెయిత్ ఇన్ గాడ్. మనకెప్పుడు కూడా దేవుడి మీద నమ్మకం పెట్టుకొని, మన పని మనం చేసుకుంటూ ఎళ్ళిపోతే, ఆయనకి తెలుసు ఏ టైంలో ఎవరికి ఏది ఇవ్వాలని జెప్పేసి. ఇది మనకు తెలియక కంగారు పడిపోతుంటామనమాట. సో, కంగారు పడకుండా మన పని మనం జేసుకోవాలి. మంచి దారిలో మనం నడిచి, దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే అంతా మంచి జరుగుతుంది. కొంచెం లేట్ అవుద్ది అంతే గాని మంచి జరుగుతుంది ఖచ్చితంగా.